రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. కూటమి నేతలు తామే 15 ఏళ్ల అధికారంలో ఉంటామని ధీమాగా చెప్తున్నారు. ఇటు మాజీ సీఎం జగన్ కూటమిపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని విమర్శిస్తున్నారు. దీంతో 2027లో పాదయాత్రకు డిసైడ్ అయిన జగన్ ఈలోగానే పార్టీ క్యాడర్ వద్దకే వెళ్లి మమేకమవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్త పర్యటనకు ముహూర్తం ఫిక్స్ చేశారు. మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2024 ఎన్నికల ఫలితాల విశ్లేషణలో పార్టీ క్యాడర్తో నాయకత్వానికి వచ్చిన గ్యాప్ గురించి గుర్తించారు. దీంతో ప్రతి సందర్భంలోనూ ఈసారి పార్టీ క్యాడర్కే తొలి ప్రాధాన్యత ఉంటుందని జగన్ చెప్తూ వస్తున్నారు. కాగా ఈ ఏడాది జనవరి నుంచే జగన్ జిల్లాల పర్యటనలు చేసి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో వారంలో 2 రోజులు క్యాడర్తో ఉంటారని ప్రకటించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 6 నెలలే కావడంతో నిర్ణయం వాయిదా వేసుకున్నారు. ఇక ఇప్పుడు రానున్న జనవరి 26వ తేదీ నుంచి జగన్ జిల్లాల పర్యటన బస్సు యాత్రకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ బస్సు యాత్ర ద్వారా దాదాపు 60 నియోజకవర్గాల్లో జగన్ పార్టీ సమావేశాలు నిర్వహించనున్నారు. స్థానిక ప్రజా సమస్యలపైన జగన్ స్పందించేలా కార్యక్రమం సిద్ధమవుతోంది. ఇక 2029 ఎన్నికల కోసం జగన్ ఇప్పటి నుంచే వ్యూహాలు అమలు చేస్తున్నారు. 2027 జూలై నుంచి పాదయాత్ర 2కు సిద్ధమవుతున్నారు. ముందుగా పార్టీ కమిటీలు ఇన్ఛార్జ్ నియామకం పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. జనవరి నుంచి బస్సు యాత్రగా ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో తొలి విడతగా క్యాడర్తో సమావేశాలు నిర్వహించనున్నారు. స్థానిక సమస్యలను తెలుసుకోవడంతో పాటు పార్టీలో కార్యకర్తల వాయిస్ వినిపించేందుకు వీలుగా కొత్త యాప్ను ఆవిష్కరించేలా తాజాగా కసరత్తు ప్రారంభించారు. దాదాపు 4 నెలల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. జూలైలో పార్టీ ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ యాత్ర ద్వారా పార్టీ క్యాడర్కు తిరిగి జగన్ దగ్గరకు కావడంతో పాటుగా స్థానికంగా ఉన్న వివిధ వర్గాల వారితోనూ సమావేశాలు నిర్వహించనున్నారు. దీని ద్వారా క్యాడర్ను స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం చేయడం, స్థానికంగా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా జగన్ సమావేశాలకు సిద్ధమవుతున్నారు. ఈ నిర్ణయం రాజకీయంగా కీలక మలుపుగా మారే అవకాశం కనిపిస్తోంది.